పూర్తిగా ఎంక్వైరీ చేసి కానీ ఎలిగేషన్ చేయాలి. ఏ ఎలిగేషన్ ఏ ఆధారపూర్వకంగా ఎలిగేషన్ చేశారని అడుగుతున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్నట్టు సమాచారం? యోయో టీవీ ప్రేక్షకులకి అండ్ ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారం అండి. 1857లో ఆవు కొవ్వుతో ఉన్న తోట వాడకూడదని చెప్పి మన సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడిన ఒక సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆవు కొవ్వుతో ఉన్న తోటాలని మనం ఇట్లా కొరికి ఇట్లా వేయాలి, అది ఆవు కొవ్వు ఉందని చెప్పి సిపాయిలు తిరగబడ్డారండి. సిమిలర్ ఫ్యాక్ట్ నాకు ఇది చెప్పిన వెంటనే నాకు అది గుర్తొచ్చింది. మొత్తం హిందూ సమాజం వైఎస్ఆర్సీపీ పార్టీని దానికి సంబంధించిన దోషుల మీద తిరగబడడానికి కనపడితే కొట్టడానికి రెడీగా ఉన్నారండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను నిన్నటి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్లు కావచ్చు, కమెంట్స్ కావచ్చు అన్ని చూస్తుంటే ఇంత ద్రోహం ఎలా తలగబడతారు? సార్ చెప్పినట్టు సార్ 17/7 ఆయనే అన్నారు టైం తీసుకోవచ్చు కదా. ఈరోజు తారీఖు ఎంత సార్? ఇష్యూ వచ్చింది 2 నెలలు ఉంది. ఓహో ఎంత టైం, దీనికి టైం లైన్ ఉంటుందా సార్? 2 నెలల తర్వాత రిలీజ్ చేయాలి. రిపోర్ట్ వచ్చింది 17 కదా, మనకు వచ్చిన రిపోర్ట్ ఉంది. 2 నెలలు టైం తీసుకున్నారు కదా. ఎందుకు తీసుకున్నారు? మనం చేసే ఆరోపణ కరెక్టా కాదా, ఇప్పుడు మనం చెప్పే ఏదైతే స్టేట్మెంట్ కరెక్టా కాదా అని ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఆయనకి ఏం కావాలి, ఎవరు మాట్లాడాలి? చంద్రబాబు గారు మాట్లాడారు. పూర్తి ఆధారితమైన రిపోర్ట్ రిలీజ్ అయింది కదా సార్. ఈవో గారు నిన్న స్టేట్మెంట్ పెట్టారు. ఈవో గారే కదా మాట్లాడింది. ఎవరు నేషనల్ డెవలప్మెంట్ బోర్డు చేసిన టెస్టింగే కదా చేసింది. మీకు అన్ని ఓపెన్ గా పెట్టారు కదా, రిపోర్ట్ ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. ఏ రోజు శాంపుల్ తీసిన రోజు చూసారు కదా. అయితే ఈ శాంపుల్లో వాడిన ముడి పదార్థాలు ఎప్పుడివి, దానికి సంబంధించిన ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు ఎప్పుడు ఎన్నుకోబడ్డారు ఎలవన్ చేసి, దీనికి ప్రాథమికంగా మనం ఆలోచించాల్సిన పనులు ఏంటంటే సార్, తిరుమలలో నా చిన్నప్పటి నుంచి నడుచుకుంటా పైకెక్కి దేవుడిని దర్శించాక ఆ లడ్డు ఈజ్ ఈక్వల్ టు దేవుని దర్శనంత లెవెల్లో ఉండేవాడిని సార్. ఒక కాశీదారం ఒక లడ్డు తీసుకుంటే ఇది నేనేదో ఒలింపిక్ జ్యోతి గెలిచినంత అందంగా ఉండే హిందువులకి అదొక రకమైన పవిత్రమైన దేవుడి దగ్గర ఉన్న చేసేది బయట ఎక్కడో అయినా కానీ ఆ కొండ మీద ఉన్నది ఏదైనా సరే ఒక ప్రసాదాలను స్వీకరించే మనస్తత్వం అంది. అలాంటి ఒక మనోభావాలకు సంబంధించి సార్ ఇలాంటి ఇష్యూని ఫస్ట్ నుంచి అంటే పిచ్చి కుక్క ముద్ర, అంటే వీళ్ళకి అధికారం తెలియదు సార్ ఎలా చేయాలో. ప్రతి దాని మీద పిచ్చి కుక్కని ముద్ర వేసి సేమ్ ఇలాగ ఒకప్పుడు 7 కొండలు ఇదంతా 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి వైఎస్ఆర్ కూడా ఇలాగే చేశారు. అంటే 7 కొండలు అవసరమా అనే మైండ్ సెట్ అది క్రియేట్ చేసి సేమ్ అంటే ఒక డీమారలైజ్ చేయడం, డీపాపులర్ చేయడం అనేది వీళ్ళ జనరల్గా పాలసీస్ అనుకుంటా సార్. అమరావతి మునిగిపోద్ది, ఇది వేస్ట్, డన్. టీటీడీ బోర్డు కూడా సేమ్ 2 గంటలు చాలు సరిపోద్ది. లోకేష్ పప్పు, రాహుల్ గాంధీ పప్పు, లిక్కరు లేదు, ఇదంతా కాదు. మీరు అర్థమైందా? ప్రతి దానికి వీళ్ళు ఒక ముద్ర వేస్తారు ఫస్ట్. సో మెల్లిగా దే వాంట్ టు అన్పాపులర్ ఇట్. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు మెల్లిగా. అంటే వీళ్ళ పాలసీ మేకింగ్ అలా ఉంటుందండి సార్. మీరు సింపుల్ అంటే ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్. 2010 గూగుల్ మ్యాప్స్, మన అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయండి, స్మార్ట్ మొబైల్స్. ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేసి చర్చర్స్ ఇన్ తిరుపతి అని గూగుల్ మ్యాప్లో కొట్టండి. ఈ రోజు డేట్లో 27 చర్చెస్ ఆర్ దేర్ ఇన్ దట్ ఏరియా. 2019లో 3 చర్చిలు ఉన్నాయి ఆ ఏరియాలో. నేను చేయకూడదు అంటలేదు సార్. మీరు పాలసీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలజీ ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు మేము వచ్చాక వచ్చినాయి చర్చలు. 2019లో 3 చర్చలు ఆ ఏరియాలో. మీరు కొట్టండి, గూగుల్ కొట్టండి చర్చెస్ ఇన్ తిరుపతి తిరుమల కొట్టండి మీరు గూగుల్. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్, నేనేం క్రియేట్ చేయట్లేదు. ఈ రోజు 27 ఉన్నాయి సార్. మీరు కొట్టండి గూగుల్ యాప్ ఓపెన్ చేసి చర్చెస్ ఇన్ తిరుపతి. వెంటనే మీకు ఎన్ని ఉన్నాయో సింబల్తో సహా చూపించింది. 2019లో 3-4 ఉన్నాయి ఆ ఏరియా వరకు. అంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక హిందూ ధర్మం మీద అంటే ఇన్నిసార్లు ఎందుకు సార్ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఇంత ఎందుకు? ఎన్నిసార్లు లాస్ట్ 5 years లో ఎన్ని వచ్చాయి చెప్పండి. 2024 కొట్టండి, 2024 కొట్టండి. ఇంకా ఎన్ని ఉంటాయి అక్కడ సింబల్స్? 2024 కూడా చాలా వచ్చినాయి. మీకు అర్థమవుతుందా సార్? ఓకే, పద్ధతి ప్రకారం కొడతారు. రెండోది సార్ కమింగ్ టు ద చూస్తాం అంటే సార్ వాళ్ళు కూడా అంటే మీరు అన్నారు కాబట్టి చూస్తున్నాం. చూడండి, మీరు చూడండి, మీరు అర్థం ఉందా సార్? ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్డ్ మేకింగ్ సార్. వీళ్ళందరూ డిస్ట్రక్ట్ ఎలా చేయాలో తెలుసు, అడ్మినిస్ట్రేషన్ రాదు, అందరిని ఎలా గౌరవించాలో తెలియదు. ఇంటెన్షనల్లీ సార్ టీటీడీ బోర్డుని అక్కడ ఫ్లైఓవర్కి రోడ్లకి ఎందుకు వాడుతున్నారు సార్? అది తిరుపతి కూడా చేయాలి కదా. ఎన్ని వాడుతున్నారు అంటే సరే అవన్నీ చెప్తాను. కమింగ్ టు ద నెక్స్ట్ లెవెల్కి వస్తాను సార్. నెక్స్ట్ డిబేట్లో అంటే నెక్స్ట్ డిబేట్ నాకు అవకాశం వచ్చిన మాట్లాడతాను. బట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్
320 రూపాయలకి ఈ రోజు నెయ్యి కేజీ లేదు సార్. ఎక్కడ ఉంది సార్? ఎక్కడ లేదు. హైదరాబాద్ మినిమం క్వాలిటీ ఉన్న 1 కేజీ నెయ్యి 800 రూపాయలు సార్. ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడైతే 3,200 రూపాయలు సార్. నేను కొనుక్కొచ్చుకుంటాను 1 కేజీ నెయ్యి. ఏది వెరీ సార్. ఎందుకంటే లీటర్ మిల్క్ ఎంత సార్? 80 రూపీస్. ఎన్ని లీటర్లు చిలికితే మీకు 1 కేజీ నెయ్యి వస్తుంది? కనీసం 10 లీటర్లు. 10 లీటర్లు ఇన్ని 80 అంటే ఎంత సార్? ఓన్లీ పాల ఖర్చే 800. చేసిన ఖర్చు ఏంటి? దాంట్లో మనం గ్యాస్ పై వాడడం ఏంటి? ఇదంతా కలిపితే కనీసం 600 నుంచి 700 రూపాయలు మేకింగ్ కాస్ట్. ఇక్కడ ఒక పాయింట్ రేజ్ అవుతుంది. 320 రూపాయలకి ఎందుకు ఇచ్చారంటే తిరుమల దేవస్థానం భక్తిపూర్వకంగా సమర్పించుకున్నాడు. అది వాళ్ళ స్టేట్మెంట్ కావాలి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్. ఓకే, L1 ఇచ్చే ముందు వాళ్ళ స్టేట్మెంట్ మీ ఎందుకు ఇంత కోట్ చేసిన ఆ రోజు అన్నా కనీసం వాళ్ళు చెప్పగలగాలి. రెండోది అక్షయ పాత్ర అని చెప్పారు ఇందాక. ఎగ్రి అక్షయ పాత్రలో సబ్సిడీ రేట్ కి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు ఎగ్రి. ఓకే, వాళ్ళకి ఒక ఫౌండేషన్ అని NGO ఉంటుంది సార్. NGO అంటే డొనేషన్స్ వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు ఎలా పెట్టగలుగుతున్నారు తక్కువకి? వాళ్ళేమి ఫ్రీగా తెచ్చి పెట్టేది కాదు. దే స్పెండ్ ఏ మనీ ఏదైతే ఉందో పబ్లిక్ నుంచి విరాళాలు. ఇప్పుడు ఈ కంపెనీ L1 పెట్టిన వాళ్ళు విరాళాలు సంపాదించారా ఏమన్నా? NGOనా? వాళ్ళకి ఫండ్ వస్తుందిగా, వాళ్ళకి ఇంత లాస్ వస్తుందిగా. దాన్ని ఏమని చూపిస్తున్నారు? ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఇప్పుడు 320 రాగానే నేను కూడా రేపొద్దున గవర్నమెంట్కి వెళ్ళి అన్ని తక్కువ రేట్లు వేస్తాను సార్. నేను కూడా తక్కువ L1 వేస్తాను. వేసినామంటే 320 రూపీస్ సప్లై చేస్తారు. ఎందుకని వాళ్ళని పిలిచారా? దానికి సంబంధించిన మినిట్స్ ఉన్నాయా మీ దగ్గర? బాబు నువ్వు మార్కెట్లో 800 రూపీస్ ఉంటే వైఆర్ కోటింగ్ అని నువ్వు టెక్నికల్ ఎవాల్యుయేషన్ లో కూర్చున్నారా? మనం అందరూ డిబేట్ లో మాట్లాడుకున్న వేరే సార్. నేను హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో 3 సంవత్సరాలు పనిచేశాను. మాకు టెండర్స్ పిలుస్తారు. సేమ్ గవర్నమెంట్ PSU మోర్ దెన్ 51 హోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మాకు టెండర్స్ ఎలా పడతాయి? టెండర్స్ పిలిచాక L1 ఏంటి, L2 ఏంటి, మళ్ళీ ఒక్కోసారి L1 మొత్తం హ్యాండిల్ చేయడానికి చెప్పి సగం L2కి ఇస్తారు. గవర్నమెంట్ లో టెండర్స్ ఎలా ఫ్లో అయితే నాకు తెలుసు. L1 ఇచ్చినోడు ఇంత ముందు ఇచ్చినోడు ఎలా విత్డ్రా చేస్తారు? గవర్నమెంట్ లో అన్ని లూపాలు చూశాను సాసార్. నందిని నుంచి ఏం ప్రాబ్లం ఉంది? L1 ఆపేశారు. నందిని నుంచి ఎందుకు సప్లై ఆపేశారు? ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ హయాంలోనే కాదు, గత 2014లోనూ 2000 అప్పుడు కూడా ఆపేశారు. ఎందుకు? 16లో ఆపేశారు. ఎందుకు సార్? ఎందుకంటే క్వాలిటీ ఎఫెక్ట్ అయినప్పుడు ఆపుతారు. క్వాలిటీ ఎఫెక్ట్ ఆపుతారు. మనం నందిని ఎందుకు ఆపేశారు? నందిని ఆపడానికి క్వాలిటీ ఎఫెక్ట్ రావాలి కదా. 2-3 సార్లు ఆపేశారు. అదే ఎందుకు ఆపారు? వచ్చిన ట్యాంక్ వచ్చిన రోజు శాంపుల్ తీసి టెస్ట్ చేస్తే క్వాలిటీ బాధను పంపించాలి. 15 రోజుల పాటు తీసుకోలేదు. ఓకే, ఏం జరిగింది? మీకు టెక్నికల్ ఇష్యూ వల్లనే ఆపారంటారు. క్వాలిటీ బాగోలేనందుకు ఆపారు. ఆపాలి. ఓకే, కానీ నందిని వాళ్ళది వచ్చిన రోజు శాంపులింగ్ తీయలేదు. 15 రోజులు ట్యాంకర్ని నెయ్యి ట్యాంకర్ అక్కడ ఆపారు. కనుక్కోండి నందిని నుంచి కమింగ్ డేస్ లో వస్తుంది అవుట్పుట్. ఈ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో కమింగ్ డేస్ లో వస్తుంది. 15 రోజుల పాటు నందిని నెయ్యి ట్యాంక్ ఆపేయడం వల్ల ఆ క్వాలిటీ దెబ్బతింటే తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళు సరిగ్గా సప్లై చేయట్లేదు అని చెప్పి మళ్ళీ బిడ్డింగ్ పిలిచారు. వీళ్ళు ఇంటెన్షన్ సార్. మీ ఇందాకేం చెప్పాను? పిచ్చి కుక్క ముద్ర వేయాలా? ఒకరిని నాశనం చేయాలంటే ఫస్ట్ పిచ్చి కుక్క, అమరావతి TTD. ఇక ఇది ఒక రకమైన స్ట్రాటజీ సార్. వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ అంతే. ఎందుకో వాళ్ళలోనే ఇది ఉంటుంది, ఎందుకో తెలియదు. అడ్మినిస్ట్రేషన్ రాదు. అడ్డంగా ఎలా సంపాదించాలా, సడన్ గా మొత్తం క్యాన్సిల్ చేసేసి గవర్నమెంట్ లెక్కలు ఎలా తీసుకురావాలా, ఇలాంటి ఫ్యాక్ట్స్ అని మనం చూసేది ఏంటంటే ఆరోపణలు చేయడం అంటే ఊరినే చేయరండి. ఇలాంటి విషయాల్లో ఫ్యాక్ట్స్ ఉండబట్టే చేస్తారు. ఎందుకంటే మీరు చూడండి, ఈ రోజు హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళింది, సెంట్రల్ మినిస్టర్ దాకా వెళ్ళింది. వాళ్ళు అడిగారు. అంత ఈజీగా స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటే ఇష్యూ అవుతుంది. ప్లస్ లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు లడ్డూలు తింటుంది సార్. నా గొంతులు ఇది తిన్నప్పుడల్లా నాకు నైట్ నిద్ర సరిగ్గా అంటే ఏంద్రా నేను తిన్నా అప్పుడేమన్నా ఎంత ఇబ్బంది పడుతుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ప్రతి ఒక్కరికి ఎంత హట్ అండి ఇది. మనకి ఎవరో కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎలా వద్దా? ఈ రోజు ఎలా ఉందో ఇప్పుడు ఎలా వద్దా? ఈ నెయ్యి ఇప్పుడు 18th రోజు వచ్చింది, మరి అప్పుడే శాంపుల్ ఇలా వచ్చింది కాబట్టి నెక్స్ట్ 2 నెలల మందులో ఆ నెయ్యి ఆపారా లేదా? ఇవన్నీ డౌట్లు నాలో ఉన్నాయి. ఓకే, నాకు డౌట్ ఉంది సార్. నేనేమి ఆరోపణ చేయట్లేదు. నాకు డౌట్. 18th వచ్చింది, ఈ 2 నెలల్లో బయట రాలేదు, రిపోర్ట్ ఉందని చెప్పారు, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, ఆడిట్ చేశారు. ఇంకోటి సార్, టెండర్లు పంపించిన తర్వాత ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ స్టాట్యూటరీ ఆడిట్లు ఉంటాయి, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్స్టర్నల్ వెరిఫికేషన్స్ ఉంటారు. వీళ్ళందరూ ఎలా మేనేజ్ చేశారు? ఇవన్నిటికీ మేనేజ్ చేసి వీళ్ళందరికీ బయటకు ఎలా వచ్చింది? సరే అందరినీ మేనేజ్ చేశారంట. ఖచ్చితంగా సార్. మేనేజ్ చేయకుండా ఎలా వెళ్ళింది లోపలికి? వెళ్ళి ఎక్కడ వెళ్ళింది? ప్రాబ్లం అయింది ఎలా ముందుకెళ్ళింది? 320 రూపీస్ మీరు పర్ కేజీ అన్నప్పుడు హౌ డిడ్ యూ ఎవాల్యుయేట్ దిస్ ఇన్ టెక్నికల్ వే? బాబు మనకు లాజిక్ కదా సార్. నువ్వు నాకు తీసుకొచ్చి ఈ యాపిల్ ఫోన్ని నాకు ₹1,00,000 బదులు 50,000కి ఇస్తున్నావు అంటే ఇదేమో డూప్లికేటా? అనుమానం వస్తుంది రావాలి కదా. తిరుమల లాంటి దాంట్లో మీకు ఎందుకు రాదు అనుమానం? మీ దగ్గర మినిట్స్ ఉన్నాయా? బయట పెట్టండి. ఈవెన్ టీడీపీ వాళ్ళు ఆ విషయం అడుగుతుంటేనే ఇప్పుడు వాళ్ళు భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారని లాజిక్ ఏంటి? కవర్ డ్రైవ్ ఉంటుంది చూసారా? కవర్ డ్రైవ్, చక్కని కవర్ డ్రైవ్ అంటారు సార్. ఏం చేయాలి? చేతగాక. రెండోది బాబు ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారంటారా?
అది ఏంటనే తెలాలి సార్. ఓకే. అది మనం ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఆరోపణ చేయడం అనలేము, చాలా ఈజీ yes, సార్, yes. ఈజీ సార్. కానీ లేక వాళ్ళు తెలియక చేశారా ఉద్దేశపూర్వకంగా చేశారా అంటే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 320 కానీ వచ్చినప్పుడు ఒక వార్త అయితే వస్తుంది. ఎందుకంటే నందిని నెయ్యి ఎక్కువ కోట్ చేస్తున్నారు, అంత ఈ ప్రభుత్వం భరించలేదు, మీరు తగ్గించుకోండి లేదంటే మేము క్యాన్సిల్ చేస్తామని బిడ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఒక వార్త వచ్చింది. సమస్య లేదు సార్, అంత వార్త వచ్చింది కానీ వైసీపీ లేదు సార్. నందిని ఎక్కువ రేట్ అని కాదు సార్ అక్కడ జరిగింది, ఇలా క్వాలిటీ ఎఫెక్ట్ అని చెప్పి తీశారు. ఓకే, చూడండి, ఓకేనా, ఎక్కువ రేట్ అనే వచ్చింది నాకు దగ్గర నేను చదివాను. అంటే అది కూడా మాట్లాడి ఇంకా నాకు తక్కువ దొరుకుతారని చెప్పి చేశారు. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఈ సప్లై చేశారో ఆ కంపెనీ పేరు చెప్పడం వేస్ట్ కానీ వాళ్ళు ఎన్జిఓనా, ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు పెట్టగలరు, వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది, మన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, వాళ్ళు డైరెక్ట్ గా సప్లై చేస్తున్నారా, ఏమన్నా వెరిఫై చేశారా, నీకు తక్కువకి వస్తుంది అంటున్నావు, నువ్వు కాస్ట్ పెట్టుకుంటున్నావు, ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకుంటున్నావు, నీకు ఎక్స్ట్రా అయిన ఈ 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఎక్స్ట్రా అమౌంట్, నువ్వు ఏ బేస్ మీద నువ్వు అక్కడి నుంచి తీసుకోవాలి కదా సార్ ఈ డబ్బులు, డొనేషన్ రూపంలోనో లేకపోతే నీకు వేరే కంపెనీ నుంచి కాంట్రిబ్యూషన్ రావాలి కదా, ఏ కంపెనీ నుంచి వచ్చింది, మీ ఆవులు ఎలా చేస్తున్నారు, మీరు నెయ్యి ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది నాకు తెలిసి 18th 7 రోజే ఆడిట్ వెళ్ళి ఉండాల్సింది సార్. ఇది నా అబ్జెక్షన్. ఐ థింక్ టీడీపీలో పార్టీ ఉన్న వాళ్ళు కూడా నా సజెషన్ ఏంటంటే ఇది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా వాళ్ళకి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించి వెరిఫై చేయమని ప్రార్థన సార్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ల్యాబ్ ఈజ్ నాట్ దేర్ సార్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇన్ని విషయాలు జరిగింది అక్కడ ఇమీడియట్ గా ఇలా నెయ్యి తీసి టెస్ట్ చేయడానికి ల్యాబ్ లేదు సార్, జనరిక్ మెషిన్స్ ఉన్నాయి, అదొక ప్రాబ్లం ఉంది. అంటే ఏదో మామూలుగా క్యాజువల్ గా చేయడం అదే ఇంకా ఆరోపణ కూడా చేయకూడదు అంటే 17th రోజు నుంచి 2 నెలల తర్వాత ఆరోపణ ఏంటి సార్ కన్ఫర్మ్ చేసుకున్నాకే వచ్చింది, ఇంకా ఫైనలైజ్ చేస్తారు. దుమ్ము తిరుపతిలో 3 ల్యాబ్లు ఉన్నాయి అని అంటున్నారు. చిన్నవి సార్ ఇవి బేసిక్ ల్యాబ్స్. మన స్కూల్లో ల్యాబ్ లేవా, మనం కాలేజ్ చదివినప్పుడు ల్యాబ్ ఉండేది గుర్తుంది, అది ల్యాబే కదా. బట్ ఈజ్ ఇట్ యాజ్ అన్ యాక్యురేట్ ఆర్ అప్డేటెడ్ ఎక్విప్మెంట్? నో, ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఎక్విప్మెంట్. కాబట్టి మనం అనేది ఏంటంటే అప్డేటెడ్ ఎక్విప్మెంట్ ఏంటి, ఇప్పుడు ఎన్డీడీబీ లాగా అంత ఉండాలి కదా, అంత ఎక్విప్మెంట్ ఉండాలి, దానికి 1.5 అవుద్దంట ఖర్చు మినిమం, అంత పెట్టుకోవచ్చు కదా, మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇష్యూ వచ్చినా ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇంకోటి సార్, 2019లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా టీడీపీ వాళ్ళకి కానీ లేకపోతే టీటీడీలో ఉన్న బోర్డు మెంబర్స్ కానీ అందరికీ మా జనసేన తరపున చేస్తున్నామండి. ఫైనల్గా పీకే గారు చెప్పినట్టు సనాతన ధర్మ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తే ఇండియా లెవెల్లో, ఇప్పుడు ఆయన ఎగ్రీ అయ్యారు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎగ్రీ అయ్యారు, హిందువులందరూ దీని నుంచి ఖండించాలని. ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా, ఎందుకంటే నాకు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు నాకు మైండ్ లో ఇది బ్యాక్ ఎండ్ లో రన్ అయింది కదా సార్, ఆలోచన రన్ అవుతుంది. ఇలాంటి కాకుండా మా సిన్సియర్ ఏంటంటే రాజకీయాలకి డిటాచ్ చేయాలనేది. ఆయన